జీవితంలో నిన్ను వాడితో పంపను. నీకు వాడికి విడాకులు పిచ్చి అంతకన్నా అందగాడిని డబ్బున్న వాణ్ణి తెచ్చి నీ పెళ్లి నేను చేస్తానమ్మీ. అంతే తప్ప నేను బ్రతుకున్నంతకాలం వాణ్ణి క్షమించను. వాణ్ణి మాత్రం క్షమించను. నాన్న, నా గురించి ఆలోచించి కలవరిస్తున్నారా? నేను మిమ్మల్ని ఎలా నమ్మించాలి నాన్న? మంచినీళ్ళు తెస్తానుండు. అమ్మా, ఇంత రాత్రిపూట పెళ్ళైన ఆడపిల్ల బయటికి వెళ్ళి తిరిగొస్తే అందరిలా ఎక్కడికెళ్ళావే అని నువ్వు అడగలేదంటే నీ పెంపకం మీద నీకెంత నమ్మకమో అర్థమైందమ్మా. ఆ నమ్మకం మీద నాకు గౌరవం ఉంది. అందుకే ఆ నమ్మకాన్ని నేనెప్పటికీ పోగొట్టుకోను. అమ్మా, నేను వెళ్ళింది మా ఆయన్ని కలవడానికేనమ్మా. ఏంటి, పార్థుని కలవడానికి వెళ్ళావా? మాకు తెలియకుండా మీద్దరు కలుసుకుంటున్నారా? నా అంతటా నేను మాత్రం కలిసింది ఇవ్వాలేనమ్మా. రోజూ ఏదో వంకతో ఆయన మా ఆఫీస్కి వస్తూనే ఉన్నారు. నిజం చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అక్క నందు కూడా మమ్మల్ని కలపడానికి ప్రయత్నాలు చేశారు. నేనే నమ్మలేకపోయాను. మరి ఇప్పుడెందుకెళ్ళావే? జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదని సాక్ష్యాలతో సహా రుజువయ్యాకే వెళ్ళానమ్మా. జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదు. అందరిలాగే నేను కూడా అపార్థం చేసుకున్నాను. ఎవరో చేసిన తప్పుకి ఆయన మోసపోయారు. నేను బలైపోయాను. నిజం తెలిసాక కూడా ఇంకా ఆయన్ని దూరం చేసుకోవడంలో అర్థం లేదు కదమ్మా. ఏంటి, ఇదంతా నిజమేనా? అల్లుడు తప్పేమీ లేదా? అంటే ఇక నీ కాపురం చక్కబడినట్టేనా? మీ ఇద్దరు మనస్ఫూర్తిగా కలిసిపోయినట్టేనా? నీ బతుకు బాగుపడ్డట్టేనా? ఎంత శుభవార్త చెప్పేవి. అక్క కావ్య కళకళలాడుతూ తిరుగుతుంటే నీ జీవితం ఇలా తయారైందని కుమిలిపోయేదాన్ని. ఇక నాకే దిగులు లేదు. కష్టాలన్నీ తొలగిపోయినట్టే. అవునమ్మా, ఇక నా గురించి నువ్వేమీ దిగులు పడొద్దు. అక్క సీమంతం అయ్యాక 2 రోజులాగి నాన్నకి జరిగిందంతా చెప్తాను. అప్పటిదాకా ఆయన ఆగమని చెప్పాను. మంచి పని చేశావమ్మీ. మంచి సమయం చూసి చెప్దాం. కోపిష్టోడు అయినా నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాడమ్మీ. నీ మీద అంత నమ్మకం. అమ్మా, అమ్మా, ఇక మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరమ్మా. మా ఆయన కూడా ఉంటే బాగుండేది. ఇలాంటప్పుడైనా కాస్త తీరిక చేసుకోమనవే మీ ఆయన్ని. పాపం ఆయన క్యాంపుకు వెళ్ళకపోతే వచ్చేవారే అక్క. ఇంట్లో ఉంటే మాత్రం రాజాకి తీరిక ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో ఇంకేం పనులుంటాయే? వంట చేసేది వాడే కదా. పాపం
నేనే దీన్నిచ్చి వాడి గొంతు కోసాను. ఆ కరెక్టేనా? మ్మ్హ్మ్. ఈ మధ్య నేర్చుకుంటున్నాను నేను. ఎప్పటి నుంచో? ఈ మధ్య నాకు వామిటింగ్స్ అయ్యాయి. నీకేదైనా విశేషమా? చిచ్చి కాదు, మొన్న నేనుండి నేనే తిన్నాను అందుకే. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి, తిన్నగా వచ్చదే నన్నే నా ఊపిరి.